చారిత్రక ప్రదేశాల్ని నేరుగా వెళ్లి చూస్తే థ్రిల్లింగుగా ఉంటుంది. ఎందుకంటే అక్కడి శిల్పాలు, కట్టడాలు చూస్తూ చరిత్రలోకి ఒక్కసారి వెళ్లి రావచ్చు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వెళ్తే అలాంటి అనుభూతి కలగటం ఖాయం. కాకతీయుల కాలం నాటి కోటగుళ్ళు, దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి గుడి ఈ జిల్లాలోనే ఉన్నాయి. అంతేకాదు మహాభారత కాలం నాటివిగా చెప్పే పాండవుల గుహల్ని ఇక్కడ చూడొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు నల్ల బంగారం దొరికే సింగరేణి బొగ్గు గనులను కూడా చూసేయొచ్చు. మన రాష్ట్రంలోని పురాతన దేవాలయాల్లో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం ఒకటి. గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదులు కలవటం వల్ల ఈ ప్రాంతాన్ని త్రివేణీ సంగమంగా పిలుస్తారు. దక్షిణ కాశీగా ఈ ప్రాంతం ప్రసిద్ధి. గర్భగుడిలో ఒకే బండ మీద 2 శివలింగాలు ఉండటం ఈ ఆలయం ప్రత్యేకతల్లో ఒకటి. శివుడు ముక్తేశ్వరుడిగా, యమధర్మరాజు కాళేశ్వరుడిగా పూజలందుకుంటారు ఇక్కడ. దీని వెనుక ఓ కథ ఉంది. ముక్తేశ్వర స్వామిగా ముక్తిని ప్రసాదిస్తున్న పరమశివుడిని యమధర్మరాజు వేడుకున్నాడట. దాంతో యముడిని కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చోమన్నాడట శివుడు. ముక్తేశ్వర లింగానికి 2 రంధ్రాలు ఉంటాయి. ఒక రంధ్రంలో ఎన్ని నీళ్లు పూసినా నిండకపోవటం ఇక్కడ కనిపించే అద్భుతం. అయితే ఆ శివలింగం రంధ్రంలో పోసిన నీళ్లు గోదావరిలో కలుస్తాయని చెబుతారు అక్కడి వాళ్ళు. చిట్యాల మండలంలో నైన్పాక గ్రామంలోని గుడి 16వ శతాబ్దం కాలం నాటిది. సర్వటోభద్ర వాస్తు శిల్పానికి నమూనా ఈ గుడి. అంటే 4 వైపులా 4 దేవతా విగ్రహాలు ఉంటాయి. తూర్పున యోగముద్రలో కూర్చున్న ఉగ్ర నరసింహుడు, దక్షిణం వైపు కలియ వేణుగోపాలస్వామి, ఉత్తరం వైపు శ్రీరాముడు, పడమర దిశలో బలరాముడి విగ్రహాల్ని చూడొచ్చు. దక్షిణ భారతదేశంలో సర్వటోభద్ర వాస్తు శైలిలో కట్టిన గుడి ఇదొక్కటే. 50 అడుగుల ఎత్తైన గోపురంపై భాగాన్ని ఇటుకలతో, కింది భాగాన్ని గులాబీ రంగు రాళ్లతో కట్టారు. కాకతీయుల శిల్పకళకి సాక్ష్యంగా నిలిచే కట్టడాల్లో ఘనపూర్ కోటగళ్ళు చెప్పుకోతగ్గవి. వీటిని 13వ శతాబ్దం తొలినాళ్లలో గణపతి దేవుడు కట్టించాడని చెబుతారు. ప్రధాన గుడిని గణపీశ్వరాలయం అంటారు. ఇందులో శివుడు కొలువై ఉంటాడు. ప్రధాన ఆలయం చుట్టూ ఒకప్పుడు 22 చిన్న గుళ్ళు ఉండేవి. ప్రతి గుడి సైజు, డిజైను వేరువేరుగా ఉండటం కోటగుళ్ల స్పెషాలిటీ. ఒక రాతి స్తంభంపై చెక్కిన ఏనుగు మీద సవారై చేస్తున్న సగం మనిషి, సగం సింహం ఆకారంలో ఉన్న శిల్పం చూడొచ్చు. రేగొండ మండలంలోని తిరుమలగిరి ఊళ్ళో పాండవుల గుట్టలు ఉన్నాయి. అరణ్యవాసంలో పాండవులు ఇక్కడ కొన్నాళ్లు ఉన్నారట. అందుకనే వీటికి పాండవుల గుహలు, పాండవుల గుట్ట అని పేరొచ్చింది. ఈ గుహలు ఉత్తరం నుంచి దక్షిణం దిక్కువైపు వరుసగా ఉంటాయి. వీటి గోడలు, సీలింగ్ మీద ప్రాచీన మధ్య రాతియుగం నాటి రాతి బొమ్మలు కనిపిస్తాయి. అది మానవులు జంతువుల్ని వేటాడటం కోసం ఉపయోగించిన కత్తులు, ఈటెలు, విల్లులు, బాణం, బొమ్మల్ని ఇక్కడ చూడొచ్చు. ఈ గుహల్లోని కొన్ని జాగాలని మేకలబండ, ముంగిసబండ, వరాహపర్వతం, పులిపర్వతం, యానాదుల గుహ, కుంతీదేవి, పంచపాండవులు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. అడ్వెంచర్స్ స్టోరీస్ని ఇష్టపడేవాళ్లు ఇక్కడ కొండలు ఎక్కడంతో పాటు రాపెల్లింగ్ కూడా చేయొచ్చు. ఇకపోతే వీటి టైమింగ్స్ అన్ని రోజులు తెరిచే ఉంటుంది. ఎంట్రీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ఎంట్రీ టికెట్ పిల్లలకు 10 రూపాయలు, పెద్దలకు 20 రూపాయలు. ఇక్కడికి ఎలా వెళ్లాలంటే హైదరాబాదు నుంచి 212 కిలోమీటర్ల దూరంలో ఉంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా. వరంగల్ నుంచి 60 కిలోమీటర్ల జర్నీ చేస్తే ఘనపూర్ కోటగుళ్లకి చేరుకోవచ్చు. హైదరాబాదు నుంచి ఇక్కడికి 140 కిలోమీటర్ల దూరం. పాండవుల గుట్టకి వెళ్లాలంటే జిల్లా కేంద్రం నుంచి దాదాపు 23 కిలోమీటర్ల జర్నీ చేయాలి.